నమస్తే అండి. నా పేరు యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే ముందు మన వైబ్రేషన్స్‌ని మనం రైజ్ చేసుకోవాలి. మన శరీరంలోకి నెగెటివ్ ఎనర్జీ అనేది 2 రకాలుగా వస్తుంది. మనలో ఆల్రెడీ ఉన్న నెగెటివ్ ఎనర్జీ, అలాగే మనకి బయట నుంచి వచ్చేది. సో, ఈ బయట నుంచి వచ్చేది ఎలా మనలో చేరతాయో గమనించి వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మన శరీరాన్ని, మనసును కూడా ఎక్కువగా మనకి ఎఫెక్ట్ చేస్తుంది మనం తినే ఆహారం. ఈ ఆహారాన్ని ఎప్పుడు కూడా శుద్ధిగా, శుచిగా తీసుకోగలిగితే మనం బయట నుంచి సంక్రమించే చాలా వాటికి దోషాల్ని కంట్రోల్ చేసుకోగలగొచ్చు. మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన భాగం రక్తంగా మారి శరీరంలో అన్ని భాగాలకు చేరుతుంటే, జీర్ణం కాకుండా మిగిలిపోయినది మలం రూపంలో బయటకొస్తుంది. ఇక జీర్ణం అయిన దానిలోని ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మన మెదడుకి చేరుతుంది. దీనివల్ల మనకి కావాల్సిన శక్తి, మన మెదడు చురుకుగా పనిచేయడానికి సహకరిస్తాయి. సో, మనం తీసుకున్న ఆహారంలో ఏవైనా గనక నెగెటివ్ శక్తి ఉంటే కనుక అది కూడా మెదడు యొక్క పనితీరుని ప్రభావితం చేస్తుంది. సో, మనం తీసుకునే ఆహారం కూడా మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది అనేది దీని అర్థం. ఇందువల్లే మనకి బోలెడన్ని నెగెటివ్ ఆలోచనలు రావడం జరుగుతుంది. సో, మన శరీరంలో ఇలా అనేక రకాల మలినాలన్నీ చేరి, మనలో ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకునే గుణాన్ని కోల్పోతుంది. దీనివల్ల మన బాడీలో అనేవి రోగాలు కూడా వస్తాయన్నమాట. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మన శరీరానికి, మనం తినే ఆహారానికి ఎంతో దగ్గర రిలేషన్‌షిప్ ఉంది అని అర్థమవుతుంది. అసలు మళ్ళీ చెప్పాలంటే, మన ఆహారమే మన బాడీ పైన ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుందని చెప్పొచ్చు. ఈ ఆహారానికి సంబంధించిన దోషాలన్నిటికీ కూడా మనం ఆ పదార్థాలను సేకరించడం దగ్గర నుంచి మొదలుపెడితే, మనం వాటిని ఎలా తయారు చేస్తున్నాం, తయారు చేసేవారు ఎలాగా తయారు చేస్తున్నారు, ఇలా మనం ఆహారాన్ని స్వీకరించే వరకు అన్ని విషయాలకు సంబంధం ఉంటుంది. మనం తినే ఆహారం శరీరానికి, మనసును కూడా ప్రభావితం చేస్తుంది. సో, ఈ ఆహారాన్ని ఎలా చేయాలి అంటే శుద్ధిగా ఉండాలి, శుచిగా తీసుకోగలిగితే బయట నుంచి మనకొచ్చే చాలా మట్టికి దోషాలు అంటే నెగెటివ్ ఎనర్జీని మనం కంట్రోల్ చేసేస్తాం. సో, ఇక్కడ శరీరం మనకు తినే ఆహారం మీద ఎక్కువగా ఆధారపడుతుంది. ఆహారం లేకుండా మనం జీవించటం అనేది మామూలు పరిస్థితుల్లో అది అసంభవం అని చెప్పొచ్చు. మరి ఆహారం గురించి వేదకాలం నుంచి మన ఋషులు మనందరికీ ఎన్నో ఉపయోగపడే సూచనలు ఎన్నో చేశారు. అవి ఏంటి అనేవి మనం తెలుసుకుందాం. మన శరీరానికి వచ్చే రోగాల నుంచి సుఖము, దుఃఖము ఇలా అన్నీ కూడా మనం తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటాయంటే మనం పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి అంటే, మనం తీసుకునే ఆహారం రుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి, శుభ్రతను కలిగి ఉండాలి, వేడిగా ఎప్పటికప్పుడు మనం తాజాగా తీసుకోగలిగితే మంచిది. ఇలా మనం ఫుడ్‌ని తీసుకోగలగాలి. మనం తీసుకునే ఆహారంలో వెంట్రుకలు కానీ, పురుగులు కానీ, రాళ్ళు, గడ్డి పరకలు ఉన్నట్లయితే అది తినడానికి పనికిరాదు. ఆహారం యొక్క రుచి మారిపోయినా, చెడు వాసన కలిగి ఉన్నా, మాడిపోయినా లేదా చల్లారిపోయినా అంటే వండిన తర్వాత అట్‌లీస్ట్ 3 గంటల లోపల తినడానికి ప్రయత్నించాలి. 3 గంటలకు పైగా నిల్వ ఉన్నది మనం తీసుకోవడానికి మంచిది కాదు. అలాగే ఇతరులు తిని వదిలేసిన ఆహారాన్ని కూడా మనం తీసుకోకూడదు. సో, ఇప్పటి వరకు నేను శుభ్రంగా, శుచిగా అని చెప్తూ ఉన్నాను. శుభ్రంగా అంటే మనకి తెలుసు. చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ శుచిగా అంటే ఏంటి అని అర్థం కాకపోయి ఉండొచ్చు. సో, అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం వంటకు ఉపయోగించిన పాత్రలన్నిటిని గాని తోమితే శుభ్రంగా తళతళలాడుతూ కనిపిస్తాయి కదా! వంట చేసుకునే స్టవ్ గాని, వంటగది గాని, అంతేకాక మొత్తం ఇల్లు ఇవన్నీ కూడా మనం చక్కగా ఊడ్చి, తడిగుడ్డ వేసి తుడిచినట్లయితే ఇల్లంతా శుభ్రంగా అంటే నీట్‌గా ఉన్నట్లు మనకి కళ్ళకి కనిపిస్తుంది. ఈ వ్యవహారం అంతా ఒకే ఒక్క పదం శుభ్రతతో చెప్పేయొచ్చు. అంటే మనం చూడగలుగుతాం. నీట్‌గా ఉంది అని మనం చూడగలుగుతాం. కానీ అయితే శుచి అనేది ఇలా మనకి కనిపించేది కాదు. అంటే భౌతికమైనది కాదు. ఇది శరీరం కంటే పైన ఉండే మనసుకు సంబంధించింది. ఇల్లు శుభ్రంగా ఉన్నా కూడా కొందరిళ్ళకి వెళ్తే మన మనసుకి అంత పాజిటివ్‌గా అనిపించదు. అంటే ఆహ్లాదంగా అనిపించదు. దానికి కారణం ఆ ఇంటి వాతావరణంలో చాలా రకాలైనటువంటి ఆలోచనలు, వైబ్రేషన్‌ల రూపంలో అక్కడే తిరుగుతూ ఉంటాయి. వాటిని మన మనసు గ్రహిస్తుంది కాబట్టి దానికి సంతోషంగా అనిపించదు. అప్పుడు అక్కడ మీరిలా చేయండి. ఒక శాండిల్‌వుడ్‌తో చేసినటువంటి ఒక అగరబత్తిని తీసుకొని వెలిగించి పెట్టి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. అదే మనం చూడండి గుడికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో కంటే కూడా చాలా బావుంది అన్న ఫీలింగ్ మనకు కల్పిస్తుంది. ఎందుకంటే అక్కడ నెగెటివ్ ఆలోచనలతో ఎవరు రారు. అంతా పాజిటివ్ వాతావరణంతో ఉంటుంది కాబట్టి అక్కడ అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవడమే శుచి అంటాం.
సో ఇక ఆహారం శుచిగా ఉండడానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం. ముందు ఆహారాన్ని తయారు చేసే మన కిచెన్‌ని పూజ గదిలాగా పవిత్రంగా చూసుకోవాలి. అప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి ఎటువంటి నెగెటివ్ దోషాలు కూడా మనం తయారు చేసినటువంటి ఆహారంలోకి చేరవు. ఇక ఎవరైతే ఇంట్లో వంట చేస్తున్నారో వారు ముందుగా స్నానం చేసి ఉతికి ఆరేసిన బట్టలు ధరించాలి. ఈ వంట కార్యక్రమం అనేది పూర్తయ్యేంత సేపు కూడా వారి మనసు చేసే పని మీదే లగ్నం చేసి ఉంచాలి. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉండగలిగితే మరి మంచిది. ఇక మనసు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. సో మంచి ఆలోచనలే మనసులో ఉండాలి కానీ చెడు ఆలోచనలు మనసులో చేరకుండా చూసుకోవాలి. ఇక వంట చేసేటప్పుడు మీకు గనుక ఎవరైనా గురువు ఉంటే వారు ఉపదేశించిన మంత్రాన్ని గానీ, వేరే ఏదైనా మంత్రాన్ని గానీ జపం చేసినట్లయితే అక్కడ మీరు తయారు చేసినటువంటి ఆహార పదార్థంకి శక్తిమంతం అవుతుంది. ఒకవేళ ఏదైనా పని మీద మీరు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయాల్సొచ్చినట్లయితే తప్పకుండా మీరు స్నానం చేయండి. లేకపోతే కుదరని పక్షాన ఒకవేళ మీకు అది కుదరదు అనుకున్నట్లయితే గనుక కాళ్ళు, చేతులు, మొహము, చెవులు వెనక భాగం వరకు కడుక్కొని ఆ తర్వాత మీరు వంట మొదలుపెట్టండి. ఇలా మీరు శుచిగా తయారు చేసిన వంటని గురువుకు గానీ, భగవంతునికి గానీ మనస్ఫూర్తిగా సమర్పించి ఒక్క నిమిషం ధ్యానించి ఆ తర్వాత మీరు తినడానికి స్టార్ట్ చేయండి. ఇలా సమర్పణ చేసిన పదార్థానికి దానిలో మిగిలున్న దోషాలన్నీ పోయి ఆ పదార్థానికి విశ్వశక్తిని గ్రహించుకొని చాలా శక్తివంతంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇటువంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆ శక్తి ప్రవేశించి వారికి నెగెటివ్ శక్తి దరిచేరనీయకుండా మంచి తేజోవంతులుగా మారుస్తుందనమాట. పాజిటివ్ ఎనర్జీని వాళ్ళకి అందిస్తుంది. సేమ్ టు సేమ్ మనం ఏదైనా జపం చేసినా, ధ్యానం చేసినా, పూజ చేసినా దానితో సమానంగా చెప్పుకోవచ్చు. సో వంట చేసేవారు అంత పవిత్రంగా, అంత జాగ్రత్తగా చేయాలి. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు సీరియల్స్ చూస్తూనో, సినిమాలు చూస్తూనో, పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్తూనో చేస్తున్నట్లయితే మనం చేసే ఆహారంలోకి ఆ నెగెటివ్ శక్తి ప్రవహించి తిన్న అందరూ కూడా నెగెటివ్ శక్తి ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళకి కూడా ఈ నెగెటివ్ శక్తి అనేది డైరెక్ట్‌గా వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. సో చేసేవాళ్ళు ఇంత జాగ్రత్తతో చేస్తే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.